హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దివ్య సాయి వ్లాగ్స్. చూశారు కదా థంబ్నైల్. మేము హైదరాబాద్ నుంచి వారణాసికి మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. మేమైతే వారణాసి రీచ్ అవ్వడానికి ఫ్లైట్ ఆప్షన్ అయితే చూస్ చేసుకున్నాము. మీరు కావాలంటే ట్రైన్ ఆప్షన్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. హైదరాబాద్, బెంగళూరు అండ్ ఆల్ మేజర్ సిటీస్ నుంచి మీకు వారణాసికి అయితే ట్రైన్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. సో మేము ఎయిర్పోర్ట్లో దిగాక మా లగేజ్ అయితే అంతా పిక్ చేసుకొని మేము ఎయిర్బిఎన్బికి అయితే వెళ్ళాము. మేము ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాం, ఎందుకంటే మాకు హోటల్ కన్నా ఎయిర్బిఎన్బి బెస్ట్ అని అనిపించింది. సో మేము స్టే చేసిన ఎయిర్బిఎన్బి కూడా చాలా క్లీన్గా, నీట్గా అయితే ఉంది. డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్స్ ఇస్తాను, మీరు కావాలంటే చెక్ చేయండి. సో మేము స్టేకి రీచ్ అయ్యాక కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ఫుడ్ తినడానికి ఫస్ట్ అయితే కాశీ చాట్ బండార్కి అయితే వెళ్ళాము. వారణాసిలో కాశీ చాట్ బండార్ చాలా ఫేమస్. అందులోని టమాటా చాట్ అయితే ప్రతి ఒక్కరు ఇక్కడ ట్రై చేయడానికి అయితే వస్తారు. సో మేము కూడా టమాటా చాట్ అయితే ట్రై చేయడానికి అయితే వెళ్ళాము. సో టేస్ట్ అయితే మాకు చాలా బాగా అనిపించింది. మీరు కూడా వారణాసి వెళ్తే తప్పకుండా ట్రై చేయండి. ఆ తర్వాత అయితే మేము టికెట్ కౌంటర్కి అయితే వెళ్తున్నాము, ఎందుకంటే మేము నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనానికి వెళ్దామని అనుకున్నాము. సో అందుకే దర్శనం టికెట్ కౌంటర్కి అయితే వెళ్తున్నాము. గేట్ 4 దగ్గర అయితే దర్శనం టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. సో మీరు అక్కడికి వెళ్ళి టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్లోనే ప్రీ బుక్ చేసుకోవాలనుకుంటే కాశీ విశ్వనాథ్ టెంపుల్ యాప్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లో అయితే ఉంటుంది. మీరు ఆన్లైన్లో కూడా టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. మేము స్పర్శ దర్శనానికి అయితే వెళ్ళాలనుకున్నాము. సో స్పర్శ దర్శనానికి వెళ్ళాలనుకుంటే మార్నింగ్ 4 to 5 అండ్ ఈవినింగ్ 4 to 5 అలౌ చేస్తారు. మీకు స్పర్శ దర్శనంకి వెళ్ళాలనుకుంటే మీరు సుగం దర్శనం టికెట్ అయితే తీసుకోవాలి. సుగం దర్శనం టికెట్ అయితే ఈచ్ 250 per head అనమాట. అదైతే మీరు బుక్ చేసుకోవాలి. అది బుక్ చేసుకొని ఆ టికెట్ అయితే మీరు చూపిస్తే మీకు స్పర్శ దర్శనానికి అయితే అలౌ చేస్తారు. ఓన్లీ మార్నింగ్ 4 to 5 అండ్ ఈవినింగ్ 4 to 5 అయితే టైమింగ్స్. సో మేము ఇక్కడ టికెట్ ప్రాసెస్ అంతా కనుక్కున్నాక వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ 3కి అయితే రమ్మన్నారు సుగం దర్శనం టికెట్ అయితే తీసుకోవడానికి. సో టికెట్ ప్రాసెస్ అంతా కనుక్కున్నాక గేట్ 4 నుంచి రిక్షా అయితే తీసుకున్నాము. దశాశ్వమేధ ఘాట్కి గంగా ఆరతి చూడడానికి అయితే వెళ్దామని అనుకున్నాము. ఈ రిక్షా అయితే ఒక పాయింట్ వరకే వస్తుంది, తర్వాత అయితే మనం నడుచుకొని అయితే వెళ్ళాలి దశాశ్వమేధ ఘాట్ వరకు. సో చూసారు కదా, ఆ రోజు ఫ్రైడే, చాలా రష్ అయితే ఉంది. సో మేము వెళ్ళే టైంకి ఆల్రెడీ గంగా ఆరతి అయితే అయిపోయింది. సో అందుకే మేము బోట్ రైడ్ అయితే తీసుకున్నాము. 7:30 అయింది. ఆ టైంకి బోట్ రైడ్ అయితే తీసుకున్నాము. అన్ని ఘాట్స్ చూపిస్తామని చెప్పారు. బోట్ రైడ్లో మేము ప్రైవేట్ బోట్ అయితే తీసుకొని ఘాట్స్ అన్నీ అయితే ఎక్స్ప్లోర్ చేసాము. ఆ టైంలో బోట్ అసలు చాలా ప్లెజెంట్గా అనిపించింది బోట్ రైడ్. సో మీరు కూడా టైంలో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ 3 AM అయితే రెడీ అయ్యాము టెంపుల్కి వెళ్ళడానికి. చూశారు కదా మార్నింగ్ 3 AMకి ఎంత పెద్ద క్యూ ఉందో. ఎందుకంటే చెప్పాను కదా మార్నింగ్ 4 to 5 స్పర్శ దర్శనం అయితే అలౌ చేస్తారు. సో అందుకే మార్నింగ్ 3 AM కూడా టెంపుల్ దగ్గర చాలా పెద్ద క్యూ అయితే ఉంది. సో మీరు టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యే ముందు మీ దగ్గర స్మార్ట్ ఫోన్స్ అండ్ స్మార్ట్ వాచెస్ ఉంటే అవైతే లాకర్లో అయితే పెట్టుకొని అయితే టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వాలి. మాకైతే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేము అనుకున్నట్టే స్పర్శ దర్శనం అయితే జరిగింది. సో మేము చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము. సో అక్కడ కాశీ విశ్వనాథ్ టెంపుల్ దగ్గర దర్శనం అయ్యాక మేము అన్నపూర్ణాదేవి టెంపుల్ అండ్ శ్రీ కాశీ విశాలాక్షి మాత శక్తిపీఠం టెంపుల్ కూడా వెళ్ళి అక్కడ కూడా మేము దర్శించుకున్నాము.
ఈవినింగ్ గంగా ఆరతి దశాశ్వమేధ ఘాట్ దగ్గర చూడడానికి అయితే వెళ్తున్నాము. మార్నింగ్ గంగా ఆరతి చూడాలనుకునే వాళ్ళైతే అస్సీ ఘాట్ దగ్గరికి వెళ్ళాలి. సన్ రైజ్ టైంలో అస్సీ ఘాట్ దగ్గర గంగా ఆరతి అవుతుంది అండ్ సన్సెట్ టైంలో గంగా ఆరతి దశాశ్వమేధ ఘాట్ దగ్గర అయితే అవుతుంది. చూశారు కదా మా వారణాసి వ్లాగ్. ఇది జస్ట్ ట్రిప్ మాత్రమే కాదు, లైఫ్ టైం మాకు గుర్తుండిపోయే ఒక ఎక్స్పీరియన్స్. సో మీకు మా వ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓం నమః శివాయ.